బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను హంపి వెళ్తున్నాను. నాతో పాటు మీ అందరినీ కూడా హంపీకి తీసుకెళ్ళి మొత్తం హంపి అంతా చూపిస్తాను. సో హంపీకి వెళ్ళడానికి డైరెక్ట్గా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ హంపీకి బస్సెస్ ఉంటాయి. హోస్పేట్ వరకు బస్సెస్ ఉంటాయి. హోస్పేట్ నుంచి మనం ఆటోలో వెళ్తాం అనమాట. మనం ఎక్కడైతే రిసార్ట్ బుక్ చేసుకున్నామో అక్కడి వరకు మనం ఆటోలో వెళ్తాం. కొన్ని రిసార్ట్ వాళ్ళైతే మనం రిసార్ట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే చెప్తారు, లైక్ ఎవరు ఆటో అతను నంబర్ ఇస్తారు అండ్ మనం ఎలా రావాలి కొన్ని డీటెయిల్స్ చెప్తారు. సో మాకైతే అలాగే చెప్పారు, మేము అలాగే వెళ్ళాము. లేదంటే మీరు బస్ దిగ్గానే అక్కడ చాలా ఆటోస్ ఉంటాయి. సో ఆటోస్లో మీరు ఏ ఆటో మాట్లాడుకున్నా కూడా లైక్ వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇది రిసార్ట్ అయితే ఎంత బాగుందో తెలుసా, చుట్టూ నేచర్లో అండ్ ఇదంతా బ్యాంబూ హట్స్తో ఉంది. లైక్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందో చుట్టూ ప్లేస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక రోజంతా మేము రిసార్ట్లోనే అలా పీస్ఫుల్గా ఉన్నాం. అండ్ రిసార్ట్లో కెఫేస్ అయితే మనకి ఇక్కడ జనరల్గా టేబుల్స్ ఉంటాయి కదా, కానీ హంపీలో మనం ఏ కెఫే చూసినా కూడా కింద టేబుల్స్కి బదులు బెడ్స్ అండ్ పిల్లోస్తో ఒక సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. అదైతే నిజంగా చాలా ఆసమ్ అనిపించింది. అండ్ నాకు రిసార్ట్లోనే లైక్ హంపి వెళ్ళినందుకు నేను చాలా సాటిస్ఫై అయిపోయాను. అంత బాగుందనమాట ఈ రిసార్ట్. అండ్ హంపి వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి సౌత్ హంపి అండ్ ఇంకొకటి నార్త్ హంపి. మేము ప్రజెంట్ నార్త్ హంపిలో ఉన్నాం. సో నార్త్ హంపిలో చుట్టుపక్కల చూడడానికి ఎక్కువగా ప్లేసెస్ ఏమి ఉండవు. సో అందుకని చెప్పేసి ఆ రోజు వరకు మేము జస్ట్ రెంటల్ బైక్ తీసుకొని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ కవర్ చేసాము. దాంట్లో ఫస్ట్ వచ్చేసి అంజనాద్రి హిల్. ఈ అంజనాద్రి హిల్ అనేది హనుమాన్ యొక్క బర్త్ ప్లేస్ అంటారంట. సో ఇక్కడ నుంచి మేము 575 స్టెప్స్ ఎక్కాము పైకి. ఆ రోజు సాటర్డే అండ్ ఇంకా చాలా రష్ ఉన్నారు. సో అంతమంది రష్లో కూడా మేము బయటికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఎంత బాగుందో ప్లేస్ అయితే. అక్కడ నుంచి వ్యూస్ అయితే అసలు స్పెక్టాక్యులర్ అని చెప్పొచ్చు, అంత బాగున్నాయి. అండ్ దర్శనం చేసుకొని మనం కిందికి వచ్చాక ఇక్కడ మొత్తం చుట్టూ షాప్స్ ఉన్నాయి, మనకు నచ్చింది మనం కావాలంటే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మేము సన్నాపూర్ ఫాల్స్కి వెళ్ళాము. సన్నాపూర్ లేక్ అండ్ సన్నాపూర్ ఫాల్స్ 2 డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. సో సన్నాపూర్ ఫాల్స్లో మేము కొరాకల్ రైడ్ చేయడానికి వచ్చాము. కొరాకల్ రైడ్కి వచ్చేసి పర్ పర్సన్ 400 అలా తీసుకున్నారు. అండ్ కొరాకల్ రైడ్లో మనకి గణేష్ స్టాచ్యూ చూపించారు. అంటే మనం విగ్రహం దగ్గరికి వెళ్తే ఆ స్టోన్ అనేది గణేష్ యొక్క ఫేస్ లాగా కనిపిస్తుంది అని చెప్పి చూపించారు. సో నిజంగానే అలాగే అనిపించింది కొంచెం దూరం నుంచి దగ్గర నుంచి చూసినా కూడా. అండ్ దాని తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్లారు. ఎంత బాగుందో ఎక్స్పీరియన్స్ అయితే. సో చాలా బాగా అనిపించింది. వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళి ఆ వాటర్ని టచ్ చేస్తూ ఎంజాయ్ చేసాము. దాని తర్వాత కొరాకల్ రైడ్, అంటే యాక్చువల్ కొరాకల్ రైడ్ అనమాట. సో మనకి ఏంటంటే ఆ బోట్లో వేసి మొత్తం చుట్టూ తిప్పుతూ ఉంటారు. అది నెక్స్ట్ సన్నాపూర్ లేక్కి వెళ్ళాము. ఇక్కడ సన్సెట్ వ్యూ చాలా బాగుంటుందని చెప్పి విన్నాను, బట్ మేము వెళ్ళినప్పుడు అంత క్లౌడీగా ఉంది కాబట్టి మేము వ్యూ అంత ఎంజాయ్ చేయలేదు. అది మా డే 1. అండ్ ఇది రిసార్ట్లో ఈవినింగ్ జస్ట్ చిల్ అవుట్ అవ్వడానికి ఎంత బాగుందో, వైబ్ అయితే చాలా బాగుందన్నమాట. ఎస్, ఇది మా డే 2 ఆఫ్ హంపి ట్రిప్ అనమాట. సో నేను ముందుగా చెప్పినట్టు హంపి 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి సౌత్ అండ్ నార్త్. కాబట్టి మేము ఎన్ని రోజులు నార్త్ సైడ్ హంపిలో ఉన్నాం. సో ఇప్పుడు మేము సౌత్ హంపి సైడ్ వెళ్ళాలి అంటే రివర్ని క్రాస్ చేయాలి. సో రివర్తో డివైడ్ అయి ఉంటుంది అనమాట హంపి మొత్తం. సో మేము నార్త్ సైడ్ హంపి నుంచి సౌత్ సైడ్ హంపి వెళ్ళడానికి బోట్లో వెళ్ళాము. ఇది పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మేము బోట్ క్రాస్ చేసిన వెంటనే మాకు ఫస్ట్ వచ్చిన డెస్టినేషన్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్. విరూపాక్ష టెంపుల్లో మనకి పిన్ హోల్ పాయింట్ అనేది లైక్ మనకి టెంపుల్ యొక్క షాడో అనేది కనిపిస్తుంది కదా. సో అది మేము మిస్ అయ్యాం, ఎందుకంటే ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉన్నాయి అండ్ కొంచెం రెయిన్స్ ఉండడం వల్ల మనకు సన్ రాలేదు. సో షాడో అనేది మాకు విజిబుల్ అవ్వలేదు. దట్ ఈస్ ద వన్ వి మిస్డ్. అండ్ ఇదంతా టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. మనకి కెమెరా అదంతా లైక్ టెంపుల్ లోపల అలో లేదు, బట్ బయట వీ కెన్ టేక్ ఆ పిక్చర్స్ అండ్ ఆల్. ఇది వచ్చేసి మనకి విరూపాక్ష టెంపుల్ పక్కన కొంచెం పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ ఉన్నాయి. ఆ పైన వెళ్ళాక వ్యూ మాత్రం చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉంది, కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ ఎగ్జిట్ అయ్యే దారిలో మనకి ఇక్కడ చిన్నగా ఒక కొల్లంలాగా కనిపించింది, అంటే చిన్న పాండ్ లాగా ఉంది. నెక్స్ట్ డెస్టినేషన్ గణేష్ స్టాచ్యూ. సో గణేష్ స్టాచ్యూ మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది విరూపాక్ష టెంపుల్ నుంచి, చాలా దగ్గరగా ఉంది. అండ్ దాని తర్వాత మేము లార్డ్ నరసింహ స్టాచ్యూ అండ్ భళ్ళింగ్ వెళ్ళాము. ఇది ఉగ్ర నరసింహ స్టాచ్యూ అని చెప్పేసి అంటారంట. తర్వాత భళ్ళింగ్. ఈ భళ్ళింగ్ ఏంటంటే మనకి వాటర్లోనే శివలింగ్ అనేది ఉంది. డైలీ 2 టైమ్స్ మాత్రమే దానికి పూజ చేస్తారంట, ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్. అండ్ నెక్స్ట్ మేము విజయ విఠల టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకి బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి మనకి టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి. సో పర్ పర్సన్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి పర్ పర్సన్ 40 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు.
హంపి ట్రిప్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇదే అనమాట. చాలామంది ఇది చూడడానికి హంపి వెళ్తుంటారు. ఏంటంటే ఈ ప్లేస్లో మనకి స్టోన్ చారియట్ ఉంటుంది. అదే మన 50 రూపీస్ కరెన్సీ నోట్ పైన ఉంటుంది, అదే ఇది. అండ్ ఇక్కడనైతే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఎంత డీటెయిల్డ్గా ఉందో ఈ ఆర్కిటెక్చర్ చూసైతే నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది. ఏంట్రా బాబు ఇంతలా ఉంది, అసలు ఎంత స్పెసిఫిక్గా ఎలా చెక్కారు ఇదంతా స్టోన్ మీద అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ స్టోన్ పిల్లర్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకప్పుడు చాలా ఫేమస్ అంట. అక్కడ మనకి పిల్లర్స్తో మనకి మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళంట, ఆ స్టోన్ పిల్లర్స్తో. నేను కూడా జస్ట్ అలా లైక్ స్టోన్స్ ఇలా కొట్టి చూస్తున్నాను సౌండ్ వస్తుందా రావట్లేదా అని చెప్పి. మొత్తం అక్కడ మనకి గైడ్స్ కూడా ఉంటారు, మనకి ఒక్కొక్కటి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హంపి మ్యూజియం అనమాట. హంపి మ్యూజియంకి వెళ్ళాము. మనకి లోపల కెమెరాస్ అవి అల్లో లేదు, జస్ట్ ఓన్లీ ఈ ప్లేస్ హంపి యొక్క వ్యూ మాత్రం అలా బ్లూ ప్రింట్ లాగా పెట్టారు, అది చూశాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వీన్స్ బాత్. ఈ క్వీన్స్ బాత్లో ఇవి చూసానైతే ఒకప్పుడు రాణులు స్నానం చేయడానికి ఇంత అందమైన ప్లేస్ ఉండేదా అనిపించింది. దిస్ ఈజ్ ఆర్ నెక్స్ట్ డెస్టినేషన్. సో ఇదేంటంటే ఒకప్పుడు ఏవైనా ఉత్సవాలు జరిగితే ఆ స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్ పైన రాజు నించొని కింద జరిగే ఉత్సవాలన్నీ చూసేవాళ్ళంట. సో ఇది ఆ ప్లేస్. అండ్ అక్కడ కూడా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మేము వచ్చేసి పుష్కరిణి వెళ్ళాము. సో ఈ పుష్కరిణిలో వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ అనేది ప్రజెంట్ ఆ వాటర్ లక్ష్మీ టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తున్నారంట. సో పుష్కరిణి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మేము వచ్చేసి లోటస్ మహల్ అండ్ క్లాక్ టవర్, ఎలిఫెంట్స్ టేబుల్, ఈ 3 ప్లేసెస్ ఒక దగ్గరే ఉన్నాయి. నెక్స్ట్ డెస్టినేషన్కి ఇక్కడికి వచ్చాం. సో మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది అది క్వీన్ బేస్మెంట్ అని చెప్పి ఉంది. ఇది క్లాక్ టవర్ అండ్ దిస్ ఇస్ లోటస్ మహల్ అనమాట. రాణులు అక్కడ సేద తీరే వాళ్ళంట. ఇది ఎలిఫెంట్స్ టేబుల్. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. సో ఇదేంటంటే అండర్ గ్రౌండ్లో ఉంది శివ టెంపుల్. ప్రస్తుతానికి అయితే అక్కడ లోపలికి వెళ్ళడానికి మనకు లేదు, జస్ట్ వాటర్ మాత్రమే ఉన్నాయి. వాటర్ చూసి వచ్చేసాం మేము, అంతవరకే ఉంది. సో ఇదన్నమాట మా కంప్లీట్ హంపి ట్రిప్. సో మేము డే 2 అంతా ఆటో మాట్లాడుకొని ఆటోలో తిరిగాము. అండ్ నెక్స్ట్ అదే నైట్ మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.